తోటి మిత్రులకు హాయ్ ఇంగ్లీష్లో. ఓకే, ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్న నేను ఈ పొజిషన్లో నిలబడిన మా తల్లిదండ్రులకు కూడా పాదాభివందనాలు. నాకు వాసయ్య స్కూల్తో ఉన్న అనుబంధం 3 years. నేను చైల్డ్హుడ్లో అంటే బిఫోర్ శిశు కాస్ట్లో కూడా ఇక్కడే చదివాను. మా నాన్న తీసుకెళ్ళి సెకండరీ స్కూల్ వేశారు. ఆడ పోతున్నాము, వస్తున్నాము, చదువుతున్నాము అంటే తెలిసిపోయింది అంతే. వెనెవర్నే 8th క్లాస్ నాకు అప్పుడు వచ్చినాయి 310 సార్, 310 మార్కులు వచ్చినాయి నాకు. వీడికి వచ్చేసరికి అందరి మార్కులు చూస్తే 450, 420, అందరు బాధ అవుతారు, నాకు రాదని భయం అయిపోతుంది. మళ్ళీ ఒకటి ఏంటంటే నా పర్సనల్గా పెద్ద సార్ మాకు రిలేషన్. నేనే ఎక్కడ చదువుకోకపోతే నాకు మా నాన్నతో ఎన్ని ఇట్లుంటే నాకు అదో భయం ఉంటుంది. అట్లా అంటే నాకు పర్సనల్గా కూడా అప్పుడు చెప్పారు. స్కూల్ గేట్ దాటినాక మామయ్య, నేను స్కూల్ గేట్ అయితే సార్, అదే బాధ్యత తోటి మర్యాదతోటి పెరిగాను. ప్రస్తుతానికి నేను హైదరాబాద్లో చిన్న కాదు పెద్ద ప్రైవేట్ కంపెనీ, కాబట్టి చిన్న శాలరీ. ఇక్కడ 10th క్లాస్ అయిపోయాక ఇంటర్మీడియట్ గాంధీ కాలేజీలో చదివాను. గాంధీ కాలేజీలో నేను సిఈసి తీసుకుంటే మా నాన్న వెళ్ళి మా మామయ్య కలిసాడు, సార్ ఏం తిరుపతి ఏ గ్రూప్ తీసుకున్నాడంటే ఏదో సిఈసి అట అని. ఒకసారి అమ్మ అని చెప్పానంటే పొద్దున్నే పోయినాం. ఇక క్లాస్ ఇచ్చాడు. నాకు అసలు మ్యాథ్స్ అంటే భయం, అసలు అన్నీ ఇంట్రెస్ట్ లేదు. నాకు కామర్స్ అంటే అది కొత్త సబ్జెక్టు. అప్పటి వరకు మనము తెలుసుకున్న మ్యాథ్స్ ఫిజిక్స్ అనేది ఉంది. ఈ కామర్స్ అనేది ఏంటని తెలుసుకోవాలని నాకు ఆతృత ఎక్కువ ఉంది. దాన్ని నువ్వు తీసుకొని ఏం చేస్తావు, మ్యాథ్స్ ఉండాలి కదా అని చెప్పాను. లేదు మా నాకు ఇట్లా సార్ అని చెప్పేసి అంటే వద్దన్నారు, మార్చుకోవాలంటే మార్చుకోలేదు. తర్వాత అదే ఇంటర్మీడియట్లో నేను కామర్స్లో కాలేజ్ టాప్, గాంధీ కాలేజ్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో డిస్టింక్షన్ తోటి పాస్ అయ్యాను. తర్వాత డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ చేశాను. దాంట్లో కూడా బాగానే చదివాను. డిగ్రీ అయిపోయాక కొంచెం ఇంట్లో పరిస్థితుల ప్రభావం వలన విద్యాభ్యాసం బంద్ అయిపోయింది. తర్వాత చాలా కష్టపడ్డాను నేను కూడా పర్సనల్గా ఫ్యామిలీ కోసం. పేపర్ వేసుకుంటే పొద్దున్న లేచి పేపర్ వేసేది. తర్వాత మళ్ళీ ఏజెన్సీ మెయింటైన్ చేసేది, ఈనాడు ఏజెన్సీ. తర్వాత మా మామయ్య కూడా ఒక జాబ్ చూపించారు మార్గదర్శిలో. అది కూడా 3 months వేసిన. ఆ టార్చర్ భరించలేకపోయారు. చంద్రయ్య సార్ అని ఉండే ఆయన కూడా పర్సనల్గా నాకు బిజినెస్ ఇచ్చారు. మా సార్ కూడా ఇచ్చారు అప్పుడు బిజినెస్. అది ఎందుకు నాతోటి కాలేదు. అసలు అంత టార్చర్ భరించాలంటే 3 monthsలో చేయలేకపోయినా అని చెప్పేసి తర్వాత అది మానేసి అప్పుడు హచ్లో నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు వోడాఫోన్, ఉందో లేదో కూడా తెలియదు మనకు. వోడాఫోన్లో నేను 2.5 years చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ కోసం ఇంట్లో ఒప్పుకుంటే హైదరాబాద్ వెళ్ళాను. ఇప్పుడు పెళ్ళి, 2 పిల్లలు నాకు. బాబు వివేక్ వర్మ 10th క్లాస్, పాప శృతి వర్మ అనే పాపకు ఒక అర్థం ఉంది. మా భార్యలో ఫస్ట్ అక్షరం, నా పేరులో ఫస్ట్ అక్షరం. మా పాప పేరు శృతి. ఆమె 6th క్లాస్, బాబు 10th క్లాస్. ఆల్మోస్ట్ వాడు నా హైట్ అయిపోయాడు. 2 words మేడం ఎక్కువ. మా బాబుది నోట్బుక్లో రాయాలంటే వాళ్ళు పెన్ తీసుకొని నారుకు వస్తారు. పాప నువ్వు రాయి నా పేరు, ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది. నేను రాగానే మేడం ఇక్కడ అయిపోయాను. 10th క్లాస్లో కూడా మనకు చూసినంత రాయాలంటే అబ్బా టీచర్ ఇప్పుడు అంటే లేదు చెప్పేసి ½ year రాపించారు ఆగుతారు మనతోటి. థ్యాంక్స్ మేడం. మీరు ఇప్పుడు హ్యాండ్ రైటింగ్ మా ఆఫీస్లో కూడా నేను లెటర్ రాస్తే చాలామంది అప్రిషియేట్ చేస్తారు. ఇంత బాగా ఎలా రాస్తారంటే అప్పట్లో మా టీచర్స్ ఉంటారు, ఇట్లా మాకు హ్యాండ్ రైటింగ్ నేర్పించారు. ఇప్పటికి మా బాబుకు మా పాపకు నేను సమ్మర్లో హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తాను. కంపల్సరీ ఒక బుక్ తీసుకొచ్చి నేను రాసి వాళ్ళతో హ్యాండ్ రైటింగ్ నేర్పిస్తాను. కానీ వాళ్ళకి ఇప్పుడు రావడం లేదు, ట్రై చేస్తున్నారు. ఇది నా పర్సనల్ లైఫ్. ప్రస్తుతానికైతే బాగున్నాం. ఇందులో ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ కలుస్తాను మేము. 1-2 తప్ప ఆల్మోస్ట్ మేము ఎవ్రీ మంత్ 15 days ఒకసారి అందరికీ పరిచయం అవుతూనే ఉంటాం మేడం. అందరికీ జస్ట్ మాకు అంత ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడ. ఇప్పుడు మేము అన్నయ్య తమ్ముడు చిల్లసేస్తుంది బావ అని పిలుస్తాను. మేము హైదరాబాద్కి వెళ్ళినాక ఫస్ట్ ఈయన ఒక్కడే మేడం ఫ్యామిలీ మ్యాన్. సండే వచ్చిందంటే మాకు టీవీ చూడాలి కదా, మాకు టీవీ లేదు. మేమందరం పొద్దున్న లేచి స్నానం వేసుకొని 9:30 వీళ్ళు మేము పోయేసరికి వాళ్ళు వెళ్ళిపోతుండే. అందరి పేర్లు చెప్పారు. అందరి పేర్లు ఎందుకురా, ఎవరెవరు అంటే ఎవరు మరి ఎట్లా ఉన్నది. నేను నెల్లి శ్రీనివాస వీరస్వామి పొద్దున్నే లేచి వెళ్ళిపోయింది మేడం. వాళ్ళు మేము పోయేసరికి అప్పుడే బ్రష్ చేస్తుండే. సండే కదా, వాళ్ళు కూడా 2 జాబ్ చేస్తుండే. మేము పోతే కూడా తల్లిదండ్రులకు మేము అంత దూరంలో ఉన్నాం హైదరాబాద్లో, వాళ్ళు కూడా ఏ రోజు మమ్మల్ని చిరాకు పడలేదు. పర్సనల్గా ఫ్యామిలీ మెంబర్స్
రా అన్నయ్య అంటున్నాను. వాళ్ళ ఇంట్లో పనులు చేసుకుంటాం మేము. వాళ్ళతో కూడా మేము చాలా అనుభవం ఉందాం. మేము హైదరాబాద్లో మాకు తల్లిదండ్రులు లేని లోట్లు తీర్చింది చిల్ల సతీష్. ఇది మాత్రం వాస్తవం. వాళ్ళ అన్నం తిన్నాము. ఆ చెల్లె కూడా ఏ రోజు కూడా అనలేదు ఎందుకు మీ ఫ్రెండ్స్ వస్తారు ఎందుకు అనలేదు. వీకెండ్లో కూడా మాకు చాలా సపోర్ట్ చేసేది మా చెల్లె. ఇది అప్రిషియేట్ చేసుకోవాలా, ఎందుకంటే అందరూ కూడా అట్లా ఉండరు. ఈవెన్ ఇప్పటికి కూడా మేము ఫోన్ చేస్తే చాలా బాగా మాట్లాడతారు. ప్రస్తుతానికి గుర్తుకొచ్చినాయి, మళ్ళీ ఏమైనా మధ్యలో థ్యాంక్ యూ సార్.